వరకు వచ్చిన పెద్దలందరూ డయాస్ పైన ఉన్న అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ప్రతాన్ అన్న సాంగ్ రిలీజ్ చేసినందుకు. అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా బాగా జ్ఞాపకం చేయాల్సిన పర్సన్ మన మధ్యలో లేడు, గద్దర్ అన్న. తను ఒరిజినల్ స్టోరీ లైన్ ఇచ్చారు. దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతుంటే ఆ గమ్యంలో చాలామంది కలిసొచ్చారు. ఫస్టు మన హీరో దయాకర్ అన్న డైనమిక్ అండ్ ఒక రియల్ టైమ్ పొలిటీషియన్. దీంట్లో ఒక హీరోగా ఉండాలి అన్న ఆలోచన అక్కడి నుంచి పుట్టాది. ఇక దాని నుంచి ముందుకు పోతూ ఉంటే నెక్స్ట్ జర్నీలో కీరవాణి గారు, ఆ తర్వాత మన బ్రదర్ రాజ్ కిరణ్ గారు దీంట్లో కంట్రిబ్యూషన్ చేశారు. సో కథ ఎంత సాలిడ్‌గా ఉందో దాని ప్రకారంగా సాంగ్స్ కూడా అలానే ఉండాలి అని కోరుకున్నాము. అండ్ మ్యూజిక్ కూడా దానికి తోడవుతే ఇంకా బాగుంటదేనని చెప్పి ఆలోచించాము. సో దాని తగ్గట్టు అన్ని ప్లేసెస్‌లో సమయానుకూలంగా వాటి ప్లేసెస్‌లో వాళ్ళందరూ జాయిన్ అయ్యి సినిమా యొక్క లెవెల్‌ని పాన్ ఇండియా లెవెల్ దాకా ముందుకెళ్ళిపోయేది. సబ్జెక్టు సింపుల్‌గా కల్చరల్ డీఎన్ఏ బేసిస్‌లో మనం సినిమా నడుపుతూ ఉంటాం. అయితే దీంట్లో షార్ట్‌గా చెప్పాలి అనంటే ఏంది అంటే, మానవ మనుగడని నడిపించే సూత్రాల రూపంలో మనకు వేల సంవత్సరాల నుంచి మనం కంట్రిబ్యూట్ చేస్తున్న ధర్మాలు మనం ఇప్పుడు సనాతన ధర్మాలు అని చెప్పి అనుకుంటాం. సో మనిషికి ధర్మాల రూపంలో ఎందుకు నడిపించాలి అనేది ఒక ఒక అన్‌అవాయిడబుల్ సిట్యుయేషన్ అనేది ఇన్వెంట్ చేశారు మన పెద్దలంతా. అది వేదాల నుంచి ముందుకొస్తూ వచ్చాయన్నట్టు. అయితే మానవ మనుగడను నడిపించాలి అనంటే ఏంది అనంటే మనుషులను ఒక ఆర్డర్‌లో పెట్టాలి. అంటే ఆర్డర్‌లో ఉండరు అన్నట్టే అర్థం. సో ఆర్డర్‌లో పెట్టే సూత్రాలను మనము బేసికల్‌గా అది సనాతన ధర్మాలుగా మనకు ఇంట్రొడ్యూస్ అయిపోయాయి. దీనిపైన మన 10,000 సంవత్సరాల చరిత్రను ఇప్పుడు ఆ సనాతన ధర్మం మన మధ్యలో ఎలా నడుస్తుంది, అది కాన్స్టిట్యూషన్ రూపంలో మన మధ్యన ఎలా ఉంటుంది, మన జీవితాలను నడుపుతుందన్న విషయాన్ని కంప్లీట్ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయామన్నట్టు. సో దీంట్లో భాగంగా ఒక కల్చరల్ డీఎన్ఏ అనేది ఎవాల్వ్ అయింది. మనకు వేల సంవత్సరాల యొక్క జ్ఞాపకాలు మన మధ్యన ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. వీటిని ఎలా మిస్‌యూజ్ అవుతాయి అన్న పాయింట్‌ని మనం డీప్‌గా దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసి దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంతకుముందుకు మనకు నడిపించారు ఆర్డర్‌లో పెట్టడానికి. ఇప్పుడు అవి కంట్రోల్‌లో పెట్టే పరిస్థితికొచ్చాయి. ఆ కంట్రోల్‌ని దాటిపోతే మొత్తం వరల్డ్ అంతా నాశనం అవుతది. సో సనాతన ధర్మాల యొక్క వాల్యూస్‌ని మనము ఎక్స్‌పోజ్ చేసే విధంగా మన ఇండియా యొక్క చరిత్రని, మన సనాతన ధర్మాలను ఎలివేట్ చేసే విధంగా దానిని మనం ఎంత మంచిగా వాడుకుంటే మన భవిష్యత్ కాలాలకి ఎంత బాగుంటది, భావితరాలు ఎలా ఉంటారు అనే ఒక ఆలోచనతోటి పోయిన ఒక మూవీ లైన్ అన్నట్టు. సో దీంట్లో చాలా ఉంటాయి అవి అన్నీ. సో దీంట్లో భాగంగా కీరవాణి గారు 'తిరిగి చూడు తిరిగి చూడు' సాంగ్‌ని దాంట్లో ఉన్న మెసేజ్‌ని ఇవ్వాలి అంటే హీరో ఒక సందర్భంలో దేశమంతా తిరుక్కుంటూ ఆయన సమాజంలో ఉన్న డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని ఎలా అనలైజ్ చేస్తాడు అనే పాయింట్‌ని మూవీ రూపంలో మన సాంగ్ రూపంలో వచ్చేదన్నట్టు. కానీ అది రాయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అండ్ అదే విధంగా కాన్స్టిట్యూషన్ మన మధ్యలో ఉండుకుంటూ మనల్ని ఎలా నడుపుతది. ఇప్పుడు ఎందుకు ఇంత సిట్యుయేషన్స్ చూస్తున్నాం మనం మణిపూర్ లాంటి ఒక దుర్ఘటనలు, అంటే ఒక అరాచకాలని మన మధ్యలో ఎన్నో కుల మత భేదాల రూపంలో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న సన్నివేశాలని వీటిని ఎలా అడ్రస్ చేయాలి, అవి ఎందుకు వస్తున్నాయి, మనం అందరం కలిసి ఉందాం, వందే మాతరం కలిసి ఉందాం రండి, మనం అందరం కలిసి ఉండి దాన్ని జై జై ఇండియా మన ఇండియా కాన్స్టిట్యూషన్ వర్ధిల్లాలి అన్న రూపంలో ఇలాంటి స్క్రిప్ట్ సెంటిమెంటల్ స్క్రిప్ట్ మనోభావాలు దెబ్బకు తినకుండా కంటెంట్‌ను డెలివర్ చేయాలి అని అంటే ఒక మేధోశక్తి కావాల్సింది. మల్లి గారు నిజంగా చెప్తున్నా,
ధన్యవాదాలండి. మీరిచ్చిన కంట్రిబ్యూషన్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ దట్ మచ్ అండి. అన్‌ఇమాజినబుల్. థాంక్ యూ సో వెరీ మచ్ అండి. అంటే ఎంత వివరించినా గాని మనకది రావాలి అనంటే, ఆ కంటెంట్ ఆ రూపంలో రావాలంటే, ఈవెన్ మీకు గద్దరన్న గారు ఎన్నో రకాలుగా సంబోధించారు. అంటే 'తిరిచూడు' సాంగ్‌ని ఎన్ని కరెక్షన్స్ చేసుకుంటూ పోయాం. అండ్ ఈవెన్ గద్దరన్న రాసిన పాటలో గూడా మీరిచ్చిన కొన్ని అంటే పదాలు ఎన్ని అంటే అన్ని అలా పుడుతూ ఉంటాయన్నట్టు. సో రియల్లీ వెరీ నైస్ అండి. అంటే ఈ ఈ మూవీ చాలా కష్టంగా లాక్కుంటూ పోయిన సందర్భాలున్నాయి. ఆ కష్టాన్ని ఈజీగా చేసుకోవడానికి ప్రతి వాళ్ళు కంకణం కట్టి ఇది యెస్! వి కెన్ పుష్ ఇట్ ఫర్దర్ అని చెప్పి గట్టిగా నన్ను దగ్గరుండి నాకు డైరెక్షన్ అనేది ఇది ఫస్ట్ టైం. ఈ డైరెక్షన్‌లో నిలబడి పక్కనుండి నన్ను నడిపించుకుంటూ పోయాయన అంటే ఒక కాలు లేకపోతే కాలు సరిగ్గా పని చేయలేకపోతే పక్కన నుండి తీసుకొని పోతారు చూడండి అలా. ఒక గ్రేట్ పర్సనాలిటీ ఉన్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండి, అంటే సినిమే ప్రాణంగా అనుకున్న ఒక పర్సన్ అన్న రండి. కస్తూరి శ్రీనివాస్ గారు డీఓపీగా చేశారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆయనను డైరెక్టర్‌గా సంబోధించొచ్చు. సో అండ్ హి హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ మీ. రియల్లీ వెరీ నైస్ ఆఫ్ యూ అన్న. అంటే టైమ్లీగా మనకు ఎన్ని అంటే షెడ్యూల్ ప్లానింగ్ చేయటం అనేది మామూలు ఈజీ కాదు. నేను ఒక 6 మూవీస్ చేశాను. కానీ ఈ మూవీ అనేది నాట్ రెగ్యులర్ మూవీ. ఒక పొలిటీషియన్‌ని తీసుకొనొచ్చి సినిమాలో ఒక పొలిటికల్ సన్నివేశాల్లో ఒక హీరోని పెట్టి, ఇక దయాకరణకున్న మామూలు టార్చర్ కాదది. అక్కడ అక్కడ పొలిటీషియన్‌గా ఉండాలనా? లేకపోతే ఇక్కడ సినిమాలో యాక్టింగ్ చేయాలనా? ఆయనకు కెమెరాలు ఏం కొత్తేం కాదు. కానీ ఈ కెమెరాను చూసే వరకు ఏంటిది నువ్వు అంటే కళ్ళు ఇలా పోతాయి. పోతున్నాయా అంటది. ఒకసారి వచ్చి చూస్తాడు. అవును కదా! పోతున్నాయి అని చెప్పి. కానీ గ్రేట్ అది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ పేషెన్స్ ఇది. ఓకే. అయితే దీంట్లో చాలా మందిని నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. కాకపోతే టైం లేదు కాబట్టి నేను పేర్లు పిలుస్తుంటాను. మీరందరూ ఇట్లా వచ్చి హాయ్ చెప్పేసి పోండి ప్లీజ్. రాము పబ్లిసిటీ డిజైనర్ ప్లీజ్ కమ్. స్పీడ్‌గా, క్విక్‌గా లిరిక్స్‌లో కరెక్షన్ చేసే టాలెంట్ ఉంది. సో మీరు చెప్పాలి. ఇప్పుడు వందే మాతరం కలిసుందాం అందరము అని అన్నది. కలిసుందాం అని అందరూ వర్డ్ ఇచ్చింది మా దుర్గ గారు. మల్లిక్ గారికి. సో మేము ఆ పాట ఒక టేబుల్ ఉంటది అది. సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తది అన్నట్టు. మాకేదైనా కష్టాలు వచ్చినాయంటే ఎవరి దగ్గరికి పోము. ఆ టేబుల్ దగ్గరికి పోతాం. సో ఆ టేబుల్ దగ్గర వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటది అన్నట్టు. ఎవ్రీవన్ కెన్ స్పీక్ ఎనీథింగ్. సో ఆ టేబుల్‌లో అప్పుడు మేమంతా ఈ పాటను ఈ సందర్భంతోటి ముందుకు పోవాలి అంటే మల్లిక్ గారు రాస్తూ పోయారు. మన ఆహ్, రాజ్ కిరణ్ గారు గూడా ఉండండి అప్పుడు. సో ఆ టైంలో ఇది గాదు మనం కలిసుందాం రండి పెడితే ఎట్లా ఉంటది? ఎందుకనంటే సందర్భం అలాంటిది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాటను పిలిచి వి ఆర్ అప్పీలింగ్ ఆల్ ద పీపుల్ లెట్ అస్ కమ్ టుగెదర్ అండ్ ప్రొటెక్ట్ అవర్ రైట్స్ విచ్ ఈస్ ద హబ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్. అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తది. మన రైట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. మనం ముందుకు తీసుకెళ్తది. భావి తరాలకు మనం క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రతీది కూడా ఇది ఇస్తది అని చెప్పేసి మనం అనుకోని అది చర్చించి ఆ సెలెక్టివ్ వర్డ్స్ తీసుకొని పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ దుర్గా. నేను ఈ పాట రికార్డ్ చేసి అన్నీ చేసినాక తర్వాత ఇంటర్‌ల్యూడ్స్, లైవ్స్ అన్నీ ఏపిచ్చినాక తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారిది. సో హి హాస్ గివెన్ ఫ్రీడమ్ టు అస్. ఈ సాంగ్‌ని మేము ఆయన ద్వారా చేపించుకుందామని చెప్పి అనుకున్నా. ఎందుకంటే హి హాస్ ద రైట్ బికాజ్ హి ఈస్ ద అల్టిమేట్ పర్సన్. సో మొత్తం ఈయనతో చేపించిన ఆయనకేం తెలవది. చేయమంటే ఎందుకు చేస్తూనే ఉంటాడు ఆయన. హి ఈస్ జస్ట్ ఒబీడియంట్. అంతా అయిపోయినాక తర్వాత సార్‌కి పంపించాను. సాంగ్ ఎట్లుంది సార్ ఇది మనం రికార్డ్ చేసుకుందాం అనంటే, అంత బాగున్నది అంతా అయిపోయినాక తర్వాత మురళి గారు దీనికి నేనేం చేయాలి చెప్పు ఇది? అంతా రెడీగానే ఉంది గదా! ఇట్ హాస్ బీన్ డన్ ఎవ్రీథింగ్. నేనేం కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటుర్రు అని చెప్పి అన్నాను. వావ్! అని అనిపించింది. ఇట్ వాస్ అన్ అప్రిషియేషన్ ఫర్ హిమ్. కీరవాణి గారు లాంటి వాళ్ళు అంత కేర్‌ఫుల్‌గా ఈ పాట యొక్క ఇంపార్టెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, ఆ లైవ్స్‌ని కూడా శ్రద్ధగా ఆయన నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడండి. సో, ప్రతిదీ ఏది ఎంత పెట్టాలో, ఏం చేయాలి అని చేసుకుంటూ ముందుకెళ్ళాడు కాబట్టి ఇది వెరీ నైస్.